యుఎస్ వీసా అపాయింట్మెంట్లకు సంబంధించి భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ అపాయింట్మెంట్లన్నీ మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉన్నాయని, అందుకే ఇంత భారీ మొత్తంలో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అపాయింట్మెంట్ వ్యవస్థలో ఓ భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ అపాయింట్మెంట్లన్నీ బాట్స్ ద్వారా వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. బాట్స్ చేసిన 2000 వీసా అపాయింట్మెంట్లో భారత్లోని కాన్సులర్ బృందం రద్దు చేస్తోందని, మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్లను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు ఆయా సంబంధిత ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. వీసా అపాయింట్మెంట్లలో మోసాలను నిర్మూలించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని, వీసా దరఖాస్తులో మోసాలను తాము ఏమాత్రం సహించేది లేదని భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. అమెరికాకు వ్యాపార, పర్యాటక B1, B2, విద్యార్థి వీసాలకు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అయితే ఏజెంట్లకు డబ్బు చెల్లిస్తే కేవలం నెల రోజుల్లోనే అపాయింట్మెంట్లు వస్తుంటాయని సమాచారం. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే. కాగా వ్యక్తిగతంగా వీసాలకు అపాయింట్మెంట్లు చేసుకున్న వారు కూడా సుదీర్ఘకాలం వేచి ఉండలేక ఏజెంట్లకు డబ్బులు చెల్లించి ఈ తరహాలో అపాయింట్మెంట్లు పొందుతుంటారు. ఇది చాలా సర్వసాధారణంగా జరుగుతూ వస్తోంది. ఇలా అపాయింట్మెంట్లు ఇచ్చేందుకు ఏజెంట్లు ఒక్కో దరఖాస్తుదారు నుంచి 30,000 నుంచి 35,000 వరకు వసూలు చేస్తుంటారు. సాధారణంగా వ్యక్తిగతంగా వీసా అప్లై చేసుకుంటే సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కానీ ఏజెంట్లు కొన్ని రకాల ప్రత్యేకమైన బాట్స్ ను ఉపయోగించి అపాయింట్మెంట్ స్లాట్లను బ్లాక్ చేస్తుంటారు. 2023లో B1, B2 అపాయింట్మెంట్లకు ఏకంగా 999 రోజుల వెయిటింగ్ చూపించింది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్ఫర్ట్, బ్యాంకాక్, ఇతర ప్రదేశాల్లో అమెరికా అపాయింట్మెంట్లను తెరవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బాట్స్ ద్వారా వచ్చిన 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.